ఒక మైనర్ అమ్మాయిని ప్రేమిస్తే తప్పా? అంటే ప్రేమిస్తే డైరెక్ట్‌గా జైల్‌లో ఏసేస్తారా? ఏంటిది? 'మమ' కోర్ట్ మూవీ. ఈ కాలం యూత్‌కి కనెక్ట్ అయితదా? లైక్ ఏంటి అంటే ఒక కుర్రోడు మన 'చందు' అనే కుర్రోడు మధ్య సినిమా కథ మొత్తం రివాల్వ్ అయితది. అండ్ తినేంటి అంటే ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఒక ఆడ్ జాబ్ చేసుకుంటూ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మంచిగా ఆళ్ళ లైఫ్ కానిస్తూ ఉంటే ఒక అమ్మాయి 'జాబిలి' అనే ఒక మైనర్ అమ్మాయితో కుదిరి ఆళ్ళిద్దరికి నచ్చి ఫోన్ కాల్స్ ద్వారా పరిచయమైన తర్వాత ఆళ్ళిద్దరూ మంచిగా ప్రేమించుకుంటారు. ఎలా ప్రేమలో పడిన తర్వాత మంచిగా సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ దాకా మంచిగా చాలా బాగున్నాయి. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ లాగా అక్కడి వరకు కథ చాలా బాగుంది. అంత కథ బావుంటే అసలు సినిమాలో మనం ముందుకెలా వెళ్తామనంటే తన మామని ఉంటాడు 'జాబిలికి'. మన 'శివాజీ' 'బిగ్ బాస్' తర్వాత ఆఫ్టర్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. యాక్టింగ్ ఏమన్నా ఇరగదీసాడు మన 'శివాజీ' అన్న. నేను యాక్చువల్‌గా 'బిగ్ బాస్‌లో' సపోర్ట్ చేశాడని చెప్పట్లేదు గానీ, ఈ మూవీలో తన యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. తను విలన్ క్యారెక్టర్ చేసిండు. అసలు చాలా 'చందు' పోక్సో కేస్ మీద 'చందుని' కావాలని అరెస్ట్ చేయాలని చూసాడు. ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఈ కాలంలో 17 ఇయర్స్‌కి ఆ అమ్మాయితో ఏంటి మైనర్ అమ్మాయితో ప్రేమలు ఇయన్నీ తనకి నచ్చక ఆ కోపంతో, ఉక్రోషంతో తనకు కంప్లెయింట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఈళ్ళ ఫ్యామిలీ మన ప్రియదర్శిని 'సూర్యతేజ' అనే ఒక లాయర్ దగ్గరికెళ్ళి హెల్ప్ అని అడుగుతారు. మా వాడిని పోక్సో కేస్ కింద మా వాడిని చిన్న పిల్లని లవ్ చేసినందుకు అరెస్ట్ చేశారని అక్కడి వరకు స్టోరీ బానే వెళ్తా ఉంటది. అప్పుడు తాను ప్రియదర్శిని తిను విక్టిమ్ యాక్చువల్‌గా అమాయకుడని రుజువు చేయడానికి ఏంటి కథ అనేది చేయడానికి చాలా బాగా చేస్తాడు. అండ్ దీంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ సాయి కుమార్ అన్న, మిగతా వాళ్ళన్నా చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలామంది లైఫ్ స్టోరీ అనిపించింది. ఒకప్పుడు చాలామంది లైక్ తెలిసి తెలియని వయసులో లైక్ మైనర్ అమ్మాయిల్ని లవ్ చేయడము అదంతా తెలీదు కదా ఆ ఏజ్‌లో. సో, అట్లాంటిది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌లో బేస్ చేసుకొని ఇది తీసుకొచ్చాడు. అండ్ దాని తర్వాత ఫస్ట్ హాఫ్ ఇక్కడుంది. సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్ సీన్స్ అన్న, బీజీఎం అన్న, మ్యూజిక్ అన్న చాలా బాగుంది. మ్యూజిక్, బీజీఎం మాత్రము లవ్ స్టోరీకి చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత బీజీఎం అన్న, అండ్ దాని తర్వాత ఇంకా చెప్పాలి ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ మంచిగా సాఫ్ట్‌గా, స్మూత్‌గా వెళ్తుంటే సెకండ్ హాఫ్ విషయానికొస్తే అమ్మో! కొంచెం ఎమోషనల్ సీన్స్ అన్న, బాగా టచ్ అయినట్టన్నా, వావ్! కొంచెం అనిపించింది. ఏంటంటే నాని అన్న ఏం చెప్పాడు యాక్చువల్‌గా ఈ సినిమా డెఫినైట్‌లీ బాగోకపోతే నా సినిమా ఎవరు చూడరు. డెఫినైట్‌లీ వాచబుల్ ఫిల్మ్ అనే చెప్తాను. డెఫినైట్‌లీ వాచబుల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ కాలంలో చాలామందికి తెలిసి తెలియని వయసులో తప్పులు చేయడము, ఆ తప్పులకి అన్నీ మనము చేసిన తర్వాత మనం ఏమి చేయలేనంటే ఇయన్నీ కొంచెం చూసుకున్న తర్వాత రియల్ లైఫ్ ఇన్సిడెంట్లు ఇట్లాంటి మూవీ చేస్తే జనాలకి చాలా మందికి ఎక్కుతదని నేను అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత 'శివాజీ' అన్న, 'సాయి కుమార్' అన్న ఇలా చాలా బాగా యాక్ట్ చేశారు. 'శివాజీ' అన్న అయితే మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అండ్ దాని తర్వాత కుర్రాడు, ఆ అమ్మాయి కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. మంచిగా చాలా బావుందని అనిపించింది. చూడడానికి మంచిగా ఒక సాఫ్ట్ అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో మంచి హార్డ్‌గా లైక్ ఎట్లా అంటే బాగా అసలు ఆ టైంలో ఎమోషన్స్ అన్న, సీన్స్ అన్న, నేను తప్పు చేయలేని రుజువు అన్న, అక్కడ మాత్రం సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అయితే చాలా బాగా రాసిండు. అండ్ నేను దీనికి ఇచ్చే రివ్యూ ఏంటంటే 2.95 డెఫినైట్‌లీ వాచబుల్ ఫిల్మే. ఎందుకంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కాబట్టి ఇదనమాట. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్.